షష్టి పూర్తి సినిమా చూసిన తర్వాత నెమ్మదిగా బ్రేక్ ఏమ్మా బాబు, నెమ్మది. హలో మామ్రోస్, దిస్ ఇస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్న మూవీ రివ్యూ షష్టి పూర్తి. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ కన్నా ముందు చిట్టిబాబు గారి రియాక్షన్ అయితే చూద్దాం. పాపం పెట్ట అల్లాడిపోయాడు. చేతికి మట్టండుకున్న ఒక మనిషిని చంపాలంటే ఈ మూవీని చూపించి ఈజీగా చంపేచ్చు అనమాట. ఏ మూవీ అయ్యా, అమ్మో లిటరల్లీ 2 గంటలు 2.5 గంటలు ఎందుకురా మూవీ థియేటర్లో ఉన్నానని అనిపించింది. ఏదో ట్విస్ట్ పెట్టాలని చెప్పి ఇంటర్వెల్లో ట్విస్ట్, మూవీ అయిన తర్వాత శుభం కార్డు తప్ప మిగిలిందంత అడ్డమైన సోది తప్ప ఏమీ లేదు మూవీలో. అసలు హీరోకి ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్, ఎన్ని సీన్స్ లో చూసినా ఒకటే ఎక్స్ప్రెషన్. అయ్యా కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చండి సార్ ప్లీజ్, మీరు ప్రొడ్యూసర్ అయ్యి ఉండొచ్చు, బట్ కొంచెం మీరు ఎక్స్ప్రెషన్ మారిస్తే కొంచెం చూడడానికి బాగుండేది. బాధపడినప్పుడు అదే ఎక్స్ప్రెషన్, కోపం ఉన్నప్పుడు అదే ఎక్స్ప్రెషన్, ఈవెన్ ఫైట్లో జంప్ చేసే స్టైల్లో కూడా అదే ఫేస్ మెయింటైన్ చేశారు చూడండి. సెల్యూట్, అదిరిపోయింది. హీరోయిన్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే చాలా వండర్ఫుల్ గా చేసింది. ఆల్రెడీ ఈ మూవీలో హీరోయిన్ మనం చాలా మూవీస్ లో చూసాము. ఈమె గురించి చెప్పుకోవాలంటే మళ్ళీ రామ మూవీలో హీరోయిన్ గా వర్క్ చేసింది. సో ఈమె క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మూవీలో. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అందరిది బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అండ్ చూపించే విధానం బాగుంది, ఎవ్రీథింగ్ ఓకే. యాక్షన్ పరంగా నాట్ యాజ్ ఎ స్టోరీ వాళ్ళ స్కిల్స్ బాగా చూపించారు. బట్ ఇందులో చాలా మంది కమీడియన్స్ ఉన్నారు, బట్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు కూడా క్లారిటీ లేదు వీళ్ళకి. అంటే నాకేమనిపించింది అంటే వీళ్ళని పెట్టుకుంటే ఒక జనరల్ ఆడియన్స్ ఎవరైనా వచ్చి ఈ మూవీని చూడొచ్చు అనే థాట్ లో పెట్టుకున్నారు నాకు అనిపించింది. వీళ్ళ దగ్గర అయితే కామెడీ లేదు, స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువే, ఎప్పుడు హీరో హీరోయిన్ తప్ప మూవీలో మెజారిటీ స్టోరీ అయితే ఏమీ లేదు. చాలా చిన్న స్టోరీ. బేసిక్గా ఎప్పుడు స్టోరీ గురించి మాట్లాడే నేను, బట్ ఈ మూవీలో స్టోరీ లేదని చెప్పడానికి చాలా ఫీల్ అవుతున్నాను. సో స్టోరీ అయితే కంప్లీట్ గా జీరో. మూవీలో లాజిక్ అయితే లేదు. ఎప్పుడు కోపంగా ఉన్న పర్సన్ ఎందుకు మంచిగా మారాడో కనిపించదు, ఎందుకు మంచిగా ఉన్న పర్సన్ ఎందుకు చెడ్డగా మారాడో తెలియదు. సంథింగ్ ర్యాండమ్ గా వెళ్ళిపోతుంటది మూవీ అయితే. సో చూసినంత సేపు నాకైతే 180mm రాడ్ దిగింది అనమాట. రాధా 550 స్టీల్ టీఎంటీ. మూవీ స్టోరీ విషయానికి వస్తే అదొక ఘోరమైన స్టోరీ. సో ఆ ఘోరం నేను చూడడం ఎందుకు, మీకు కూడా వినిపిస్తా. ఎప్పుడు న్యాయమైపోయింది, న్యాయమే మాట్లాడే కొడుకు, లంచాలు ఇచ్చి తన పని ఎలాగైనా అవగొట్టుకోవాలనుకునే తండ్రి, నాకు అన్ని న్యాయంగా జరిగితేనే కాపురం చేస్తానంటున్న పిల్ల. వీళ్ళ ముగ్గురులో జరిగే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ ని ఒకళ్ళనొకరిని క్లియర్ చేసుకొని లాస్ట్ కి హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ షష్టి పూర్తి చేసుకున్నారా లేదా, ఇదే స్టోరీ. ఇంకా ఏమీ లేదు. ఎందుకు సీన్స్ వస్తుందో తెలీదు, ఎందుకు ఎవరు ఎమోషన్ అవుతున్నారో తెలియదు, హీరో ఎందుకు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, హీరోయిన్ అందరి మాటలు ఎందుకు నమ్ముద్దో తెలియదు, తండ్రి ఎందుకు పక్కనోడికి సాయం చేద్దాం అనుకుంటాడో తెలియదు, తల్లి ఎందుకు కన్న కొడుకుని దూరం పెడతాడో కూడా తెలియదు. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూసే బదులు మనం వెళ్ళి కార్తీక దీపమ లేదంటే చక్రవాకం ఆ టైంలో ఓల్డ్ సీరియల్స్ అనేది సార్ అది చూసుకోవడం బెటర్ నాకు తెలిసినంత వరకు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆయన సీన్స్ ఆయన స్టోరీ అయితే కొంచెం చూడడానికి అయితే ఓకే. అలాగే చెప్పి ఆ మూవీ మొత్తం నిలబెట్టే స్కోప్ అయితే లేదు. నాకైతే లిటరల్లీ చిరాకు వచ్చింది, ఎందుకురా నీ మూవీకి వచ్చినట్టు అనిపించింది. సో ఇది 1 టైం వాచబుల్ కూడా, వేస్ట్, చూడడానికి కూడా బొక్క, ఇది టైం బొక్క. సో ఎంత హానెస్ట్ గా చెప్తున్నారు, పడతారేమో మూవీ ప్రొడ్యూసర్. టైం అయితే వేస్ట్, దాని బదులు మీరు కలేజా రిలీజ్కి వెళ్ళొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ చూసే వాళ్ళు టీవీలో బ్రహ్మోత్సవం 10 సార్లు పెట్టుకొని చూడొచ్చు, శక్తి 5 సార్లు పెట్టుకొని చూడొచ్చు, హ్యాపీ బర్త్డే మూవీ అట్లీస్ట్ 3 సార్లు చూడొచ్చు అనమాట. సో వివేకంతో ఆలోచించండి, నేను ఏం చెప్తున్నాను. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. సో దట్స్ ఇట్ ఆల్ ద రివ్యూ గైస్. అండ్ నా వీడియో మీరు ఎక్కడ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు, కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.